నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు, మనమందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా కూడా ఇది నిలిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకే మాట చెప్తున్నానంటే, భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగనటువంటి రీతిలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. దానికి సంబంధించిన ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి తొలి అడుగు ప్రారంభం, భూమి పూజ ఈరోజు జరగబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, గుర్తుపెట్టుకోండి, 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడి, అది కూడా ఒక పరిశ్రమ ద్వారా ఈ దేశంలోకి అడుగుపెట్టడం, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం, మన ఆంధ్రప్రదేశ్ దిశ దశ రూపురేఖలు మార్చేందుకు ఒక కీలకమైనటువంటి ముందడుగుగా రావటం అనేది ఖచ్చితంగా మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి రోజు, గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అయితే ఈ పరిశ్రమ యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతోంది, దీని తీరేంటి, తరీకా ఏంటి, కథ ఏంటి, కమమిషి ఏంటి అనేది నేను పూర్తిగా వివరంగా, అంటే దీనివల్ల ఉపయోగాలేంటి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, దీని ప్రత్యేకతలు ఏంటి, దీని గురించి ఎందుకు మనం గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నేను క్లియర్గా పోసకొచ్చినట్టుగా ఈ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి దయచేసి ఇంత ముఖ్యమైనటువంటి అంశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక అసలు విషయంలోకి వెళ్ళినట్టయితే, రెండు విచిత్రమైనటువంటి అంశాలతోటి ఈ కథనాన్ని అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఆర్సెలర్ మిట్టల్, నిపాన్ స్టీల్, ఈ రెండు సంస్థలు కలిసి ఈ యొక్క పరిశ్రమ స్థాపించబోతున్నాయి. అంటే దేశంలోనే దాదాపుగా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనమాట. ఇది నిర్మాణం పూర్తయి ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత ఇక దీన్ని మించినటువంటి ప్లాంటు భారతదేశంలో లేనట్టే లెక్క. అంత పెద్ద ప్లాంటు, అంత పెద్ద సామర్థ్యం కలిగినటువంటి, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నిర్మాణం అన్నమాట. మరి ఈ యొక్క ఆ ప్లాంట్ నిర్మాణం ఏదైతే జరగబోతుందో, దీనికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం ఉండేటటువంటి క్రమంలో ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తెలుగులో ఉన్నటువంటి దాదాపు అన్ని పేపర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అనుకుంటున్నాను, ఎందుకంటే రాజముద్రతో సహా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున యాడ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సాక్షి మీడియా కూడా యాడ్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు రాజముద్ర తొలగించేసి యాడ్ మాత్రం వేసుకున్నారు. మిగిలిన అన్ని పేపర్స్లో రాజముద్రతో సహా ఉన్నట్టయితే ఒక సాక్షి పేపర్లో మాత్రం రాజముద్ర కనిపించదు. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రుల ఫోటోలతో సహా ఉన్నటువంటి ఆ కంపెనీ ఏంటి, దాని సామర్థ్యం ఏంటి, వివరాలేంటి, దేశ నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడుతుందనే వివరాలతో కూడినటువంటి ఆ యాడ్ని సాక్షి కూడా ఇచ్చారు, సాక్షి కూడా వేసుకుంది. ఇదే విచిత్రం. సహజంగా ఇంత పెద్ద ప్లాంట్, ఇంత పెద్ద నిర్మాణం, ఇంత పెద్ద పెట్టుబడి వస్తుందని చెప్పేసి అంటే సాక్షి సహజంగా, లేదంటే వాళ్ళ మీడియా సహజంగా, లేదంటే వాళ్ళ పార్టీ సహజంగా జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. బట్ మరి వంగ తోటకాడ బావగాదు అన్నట్టుగా ఈ దారి ఇదే, ఆ దారి అదే, మేము ఎన్ని విమర్శలు చేసినా, ఎంత వ్యతిరేకించినా సరే మాకు డబ్బులు వస్తున్నాయంటే ఎందుకు కాదంటాం, మేము ఉన్న ఈనాడు అనుకుంటున్నారా, గడిచిన 5 ఏళ్లలో ఒక్క ప్రభుత్వ యాడ్ కూడా తీసుకోకుండా నడిపినట్టుగా మేము ఇప్పుడు నడపటానికి వచ్చిందే మా కళ్ళకద్దుకొని తీసుకుంటాం అన్నట్టుగా మొత్తానికైతే వీళ్ళు యాడ్ తీసేసుకున్నారు. ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే, ఇది మొదటి, అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అతిపెద్ద పెట్టుబడిని, పరిశ్రమని స్వాగతిస్తూ ఇచ్చినటువంటి యాడ్ వేసుకున్నారు. దాని మీద వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు, ఎక్కడా రాయలేదు వ్యతిరేకంగా కూడా. అది కొంత విచిత్రంగా ఉన్నట్టయితే, సహజంగా ఏ పెట్టుబడి వచ్చినా మాదే 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 మాదే, మా ఖాతాలు వేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వాళ్ళతో మాట్లాడాడు 10 ఏళ్ల క్రితమే, అందుకని ఇప్పుడు వచ్చింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సందర్భంలో కియా పరిశ్రమ అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి చనిపోయిన అంత గ్యాప్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిందని చెప్పేసి కోడిగుడ్డు మీద ఏకలబీకి, బోడిగుండికి, మోకాలికి ముడిపెట్టేటటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కలిగినటువంటి ఆ పార్టీ, ఆ కథా కమామిషి కలిగినటువంటి ఆ వ్యక్తులు ఎందుకో దీన్ని మాత్రం వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేయాలి, మా వల్లే వచ్చిందని ఎక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా ఇంకొక విచిత్రమైనటువంటి అంశం అనమాట.
ఈ రెండు విచిత్రాల మధ్య ఈ ఫ్యాక్టరీ యొక్క లేదంటే ఈ కంపెనీ యొక్క గొప్పతనం కనుక మనం చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ఒకటి కాదు రెండుగా చెప్పుకోవడానికి చాలా చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముందుగా పెట్టుబడి. మొదటి దశలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారు. సో కొన్ని రికార్డుల ప్రకారం 1,50,000 అంటున్నారు, కొన్ని రికార్డుల ప్రకారం అయితే 1,36,000 అంటున్నారు. అంటే బహుశా దీనికి తోడుగా వాళ్ళు ఒక క్యాప్టివ్ పోర్ట్ అంటే వాళ్ళు సొంతగా వాళ్ళు తయారు చేసినటువంటి ఉక్కును ఇతర దేశాలకు తరలించేందుకు, ఎక్స్పోర్ట్ చేసేందుకు ఒక సొంత పోర్టు కూడా నిర్మాణం చేసుకుంటున్నారు. కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 1,30,000 అయినా 1,50,000 అయినా సరే మొత్తం అంతా కలిపి అన్నమాట. సో ఇది అతిపెద్ద పెట్టుబడిగా చెప్పుకోవాలి. దేశ చరిత్రలోనే వచ్చినటువంటి అతిపెద్ద పెట్టుబడిగా చెప్పుకునేటటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పెట్టుబడితోనే అందరి దృష్టిని ఆకర్షించినటువంటి సంస్థ. ఆర్ఎస్ఎస్ మిట్టల్ అంటే లక్ష్మీ నివాస్ మిట్టల్, ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన స్థాపించినటువంటి సంస్థ. దాంతోపాటు నిప్పాన్ స్టీల్ కూడా జత కలిసి ఇంత పెద్ద యొక్క పరిశ్రమ పెట్టుబడి, ఇంత పెద్ద ఫ్యాక్టరీ అయితే పెడుతున్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ అంటే కింద నుంచి నిర్మాణం. బ్రౌన్ ఫీల్డ్ అని కూడా ఒకటి ఉంటాను. అంటే ఆల్రెడీ ఒక పరిశ్రమ ఏదైనా ఉంటే దాన్ని మోడిఫికేషన్ చేయటం, దాన్ని విస్తరించడం, దీన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ అంటే పూర్తి స్థాయిలో, అంటే ఏమీ లేని చోట ఖాళీ భూమి నుంచి ఒక పరిశ్రమను నెలకొల్పటం, గ్లోబల్ వార్మింగ్ని వ్యతిరేకిస్తూ గ్లోబల్ వార్మింగ్ తగ్గించేటటువంటి దిశగా, అంటే కర్బన ఉద్గారాలు తగ్గించి కర్బన ఉద్గారాలు లేనటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం. ఈ రెండు అర్థాలు కూడా మనం తీసుకోవచ్చు గ్రీన్ ఫీల్డ్ అంటే దీంట్లో కూడా ఎక్కువగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజను వీటినే మ్యాక్సిమం ఉపయోగిస్తారనమాట. కొంత శాతం ఉపయోగిస్తారంటే చెప్పలేం కానివ్వండి, మ్యాక్సిమం కర్బన ఉద్గారాలను తగ్గించటం, పర్యావరణానికి మేలు చేయటం అనేటటువంటి కాన్సెప్ట్లో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించి ఉక్కు ఉత్పత్తి చేస్తారు. సో బొగ్గు తీసుకొచ్చి మనం పెట్టాము అంటే దాని ద్వారా పొగ ఎక్కువ వస్తుంది, కార్బన్ ఉద్గారాలు ఎక్కువ వస్తాయి. కానీ గ్రీన్ ఎనర్జీ అనేది కర్బన ఉద్గారాలను లేకుండా చేస్తుంది, తగ్గిస్తుంది. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ అనే దానికి అర్థం పూర్తిగా కొత్తగా నిర్మించడం, దాంతోపాటుగా కర్బన ఉద్గారాలు లేనటువంటి తక్కువైనటువంటి క్లీన్ ఎనర్జీని ఉపయోగించేది. ఈ రెండు ఉదాహరణలతోటి మనం పోల్చొచ్చు అనమాట. ఇక ఇది దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలిన ఉక్కు ఫ్యాక్టరీలతో పోలిస్తే 50 నుంచి దాదాపుగా 150% అధికంగా ఉత్పత్తి చేస్తుంది అనేటటువంటి ఒక అంచనా, అభిప్రాయం కూడా ఉన్నాయి. బహుశా 17.8 మిలియన్ టన్నులు అని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రాథమికంగా కావచ్చు. ఆ తర్వాత దీని సామర్థ్యం 20-25 కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందట. సో మొత్తం కలుపుకున్నా సరే మిగిలిన పెద్ద పెద్ద ప్లాంట్లు అవి టాటా వాళ్ళవి కానివ్వండి, JSW కానివ్వండి, ఇక మన విశాఖ కానివ్వండి, ఇవన్నీ కలుపుకున్నా సరే 17.8 మాత్రమే హైయెస్ట్ అంటున్నారు. ఇది దాదాపు 20-25 మిలియన్ టన్నులకు పైగా 50 వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఒక అంచనా లెక్క ప్రకారం మిగిలిన వాటితో పోలిస్తే 50 నుంచి 150% వరకు అధికంగా ఉత్పత్తి చేస్తుందట. సో బహుశా ఇది నిర్మాణం పూర్తయిపోయి ఆపరేషన్స్లోకి వస్తే దేశంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ, అనకాపల్లిలో పెట్టేటువంటి స్టీల్ ఫ్యాక్టరీ అయితే నిలిచేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అనకాపల్లి ఎందుకు, చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు ఈ నిర్మాణం చేస్తున్నారయ్యా అంటే విశాఖపట్నం పోర్టుకు దగ్గర. సో బిజినెస్ వ్యవహారాల కోసం చాలా కీలకం. వాళ్ళు సొంతగా నిర్మాణం చేసుకున్నా సరే, ఇంకేదైనా రా మెటీరియల్ కానీ ఇంకేదైనా తెచ్చుకోవాలన్నా సరే విశాఖపట్నానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి రా మెటీరియల్ వచ్చేటటువంటి క్రమంలో ఒక పైప్ లైన్ వేస్తారట. ఆ పైప్ లైన్లో ఉక్కు ముడి సరుకు ఏదైతే ఉందో దాన్ని పొడిగా మార్చి వాటర్తో కలిపి ద్రవ రూపంలో అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ ద్వారా తీసుకొస్తారట. దాని ద్వారా దాదాపు ఒక 50 నుంచి 70% వరకు ఆ రవాణా ఛార్జెస్ ఆదా అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా ఒక గొప్ప అంశమే, మనకు తెలియనటువంటి ఒక అంశమే, ఒక విచిత్రమైనటువంటి అంశమే. దాదాపు 270 కిలోమీటర్ల మీద ఒక పైప్ లైన్ వేసి రా మెటీరియల్ని ఛత్తీస్గఢ్ నుంచి దాన్ని పొడిగా మార్చి వాటర్తో కలిపి అక్కడి నుంచి ఇక్కడికి పంప్ చేసి మళ్ళీ దీన్ని వాటర్ నుంచి దీన్ని
రా మెటీరియల్ని విడిగా దాన్ని సేకరించేసి దాని నుంచి ఉక్కు ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుందట. సో కొత్త టెక్నాలజీ, దాని ద్వారా ఎక్కువగా ఎనర్జీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఖర్చు కూడా తగ్గేటటువంటి అవకాశం అయితే చాలా కనిపిస్తుందట. ఇక ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్టయితే దాదాపు 1,00,000 ఉద్యోగాల వరకు వచ్చేట అవకాశం అయితే ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రకంగానే కానివ్వండి, ఒక చైన్ సిస్టమ్, ఎకో సిస్టమ్ అయితే ఏర్పడబోతోంది. ఇక ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనేది ప్రస్తుతం మనం లెక్కలు చెప్పలేములే కానివ్వండి, దాదాపుగా 28,000 కోట్ల ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే దానికన్నా ఎక్కువగానే ప్రభుత్వం రాబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి రోజున భవిష్యత్తులో ఒక 5 ఏళ్ల వ్యవధి చూసుకున్నా, 10 ఏళ్ల వ్యవధి చూసుకున్నా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చేట అవకాశం ఉంటుంది. ఎకానమీలో కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటటువంటి ధనం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుందని కూడా చెప్పేసి కొన్ని అంచనాలు వేస్తున్నారు. సరే, అధికారిక లెక్కలు లేదంటే ఒక అంచనాలు అనేది పూర్తి స్థాయిలో వెలువడలేదు కాబట్టి ప్రభుత్వానికి ఇదిగో ఇన్ని లక్షల కోట్లు వస్తాయి, ఇన్ని వేల కోట్లు వస్తాయని చెప్పేసి అయితే ముందుగానే మనం చెప్పలేం. ఇక మిగిలిన మనం పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే భారత మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ ఫీల్డ్ అనేటటువంటి సర్టిఫికేట్ పొందినటువంటి మొదటి సంస్థ ఇదే. ఇది కూడా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్కి ఇది పెద్ద బూస్టప్గా నిలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అనుమతులు అడగగానే వెంటనే ఇచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ ఆర్థిక ప్రాంతాన్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసి విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాలని ఒక హబ్గా, ఒక స్టీల్ హబ్గా మార్చేటటువంటి ప్రయత్నం అయితే దీని ద్వారా జరగచ్చు అనేటటువంటి ఆశాభావం అయితే వ్యక్తమవుతోంది. స్థానికంగా ఉండేటటువంటి యువతకు ఇంజనీరింగ్ కానీ టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా. దాంతోపాటుగా 2028-29 నాటికి మొదటి దశ పూర్తి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ కనుక అచీవ్ చేసినట్టయితే 29కి మేము ఆపరేషన్స్లోకి వస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. అది కనుక అచీవ్ చేసినట్టయితే ఇది ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్కి గేమ్ చేంజర్ లాగా మారబోతుంది. అంటే ఇన్ని అంశాలు ఇన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే మనకు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి వనరులను ఉపయోగించుకోవటం కానివ్వండి, విశాఖపట్నానికి బూస్టప్ ఇవ్వటం కానివ్వండి, దీని ద్వారా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందట. ఇక పెట్టుబడి విషయానికి వచ్చినట్టయితే ఇందులో ఒక 11,198 కోట్ల రూపాయల వరకు అచ్చంగా ఈ పోర్టుకు సంబంధించి, క్యాప్టివ్ పోర్టుకు సంబంధించేటటువంటి పెట్టుబడిగా పెట్టబోతున్నారు. అంటే అచ్చంగా అంటే మెయిన్ పరిశ్రమ పెట్టడానికి ఎంతైతే డబ్బులు పెడుతున్నారో అది కాకుండా ఒక 11,198 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రత్యేకంగా ఒక పోర్టు కట్టుకోవడం కోసం. ఎందుకంటే విశాఖ పోర్టులో కొంత డిలే జరగవచ్చు, గవర్నమెంట్ పోర్టు కాబట్టి క్యూ లైన్ ఎక్కువగా ఉండొచ్చు. అలా కాకుండా కేవలం తమ కోసం ఒకటి కట్టుకున్నట్టయితే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా ఈజీ అవుతాయి. దానికోసం వీళ్ళు దాదాపు 50 MTPA అంటే మొదటి దశలో ఒక 20 MTPA తీసుకున్నా సరే, ఆ తర్వాత మొత్తానికి 50 MTPA సామర్థ్యం కలిగినటువంటి ఒక పోర్ట్ అయితే కట్టుకోబోతున్నారు. దాని ద్వారా అచ్చం పోర్టు ద్వారానే ఒక 6,000 ఉద్యోగాలు రాబోతున్నాయట. మొత్తం ఓవరాల్ 1,00,000, ఇందుట్లో అచ్చంగా ఒక 6,000 ఉద్యోగాలు అచ్చం పోర్టుతోనే రాబోతున్నాయట. అంటే చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల సంఖ్యలో ఉద్యోగాల కోసం చిన్న చిన్న పరిశ్రమలు రావడానికే ఎంతో కష్టపడుతున్నటువంటి సందర్భంలో 1,00,000 ఉద్యోగాల టార్గెట్గా ఒకే సంస్థ రాబోతోంది. 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి ఒకే సంస్థ పెట్టబోతోంది. దాని అనుబంధంగా వచ్చేటటువంటి పరిశ్రమలు బోలెడు రాబోతున్నాయి. వాటితో వీటితో కలుపుకుంటే కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎకానమీలోకి కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు చేరబోతోంది. ఇవన్నీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి బూస్టప్ ఇచ్చేటటువంటి అంశాలే. ఇక దీని మీద విమర్శలు బోలెడు చేయొచ్చు. ఇది వస్తే రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడిపోద్ది అని, లేదంటే దాని చిన్న చూపు చూస్తున్నారని, అదని ఇదని రకరకాలుగా ఉంటుంది. కానీ ఎవరిది వాడదే, ఎవరి మార్కెట్ వాడదే, ఎవరి పెట్టుబడి వాడదే, ఎవరి సామర్థ్యం వాడదే. ముందున్నోళ్ళు ముందు రేసులో వెళ్ళిపోతారు, వెనకున్నోళ్ళు ఖచ్చితంగా వెనకబడతారు. అలా అని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ వెనకబడిపోతుంది లేదంటే ఇంకేదో అవుతుందని చెప్పేసి అసలు మన రాష్ట్రంలో ఇంకొక స్టీల్ కంపెనీయే, ఇంకో స్టీల్ ఫ్యాక్టరీయే వద్దు అని చెప్పేసి అందామా? అంటే దానికి మించిన పిచ్చితనం కూడా ఇంకోటి ఉండదు.
సో ఇంత గొప్ప ప్రాజెక్ట్ అనేది ఈరోజు భూమి పూజ చేసుకోబోతోంది, శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగా 2029 నాటికి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోయి ఆపరేషన్స్లోకి వచ్చేసి మొదటి దశ పూర్తి స్థాయిలో కాదు, మొదటి దశ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి. కొన్ని వేల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మన ఆంధ్రప్రదేశ్ యువతకు రావాలని చెప్పేసి అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మరి ఇలాంటి సంస్థ వస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.